గురుభ్యో నమ. ఈరోజు మనం జనరల్గా చాలామందికి అనారోగ్యం వస్తుందండి. అంటే ఇల్ హెల్త్ ఉంటుంది, బ్యాడ్ హెల్త్ ఉంటుంది. ఇల్నెస్ కనుక ఉంటే బాడీలో కనుక పరిహారం ఏం చేయాలని చూద్దాం. ఎవరైనా ఆసుపత్రిలో కానీ తీవ్రమైన అనారోగ్యంతో కానీ బాధపడుతూ ఉంటే ఈ కింది రెమెడీ చేయండి, ఫలితం చాలా ఉంటుంది. రోగి జాతక చక్రం ఒక పేపర్ మీద వేయండి. తర్వాత బ్రహ్మస్థానం అంటే సెంటర్లో అక్కడ ముట్టుకొని ఓం అనండి. ఇప్పుడు ప్రతి రాశిని మీ చేతితో ముట్టుకుంటూ ఈ క్రింది బీజాక్షరాలు చదవండి. మేషంతో మొదలుకొని మీనం వరకు చేయాలి. జాతకం లగ్నంతో పని లేదు, బై డిఫాల్ట్ మేషంతోనే స్టార్ట్ చేయాలి మీరు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేషాల హం, హాం, హెం, హేం, హోం, ఓం, హెం, హేం, ఓం, హౌం, హం, హ. ఇదండి ఇప్పుడు అంటే ఇవన్నీ బీజాక్షరాలు అన్నమాట. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది. ఇది మీరు చాంట్ చేయాలన్నమాట. చేశాక సెంటర్లో ఓం ఉంది చూడండి, ఇట్లా జాతక చక్రం. కానీ లగ్నం మాత్రం వేయాలి. ఇప్పుడు అంటే జాతకం లగ్నం ఎక్కడ ఉందో ఆ లగ్నం వేసి అన్ని గ్రహాలు పెట్టండి. దాంట్లో ఎక్కడున్న గ్రహాలను పెట్టినాక ఈ ఇక్కడ మధ్యన సెంటర్లో ఓం అని రాసి ఈ బీజాక్షరాలు చదవండి. చూడండి ఇక్కడ అనమాట. మేషంకి హామ్ అని ఒక్కొక్క రాశికి నేను మాత్రం ఇక్కడ రాశాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక శివలింగం కానీ మన ఇంట్లో చిన్న శివలింగం ఉంటే అది తీసుకోండి, లేదంటే శివుని ఫోటో కానీ పెట్టుకొని అది ముట్టుకోవాలి. ముట్టుకున్న తర్వాత ఈ కింది మంత్రం చదవండి. హంసః అమృత వర్చస్సు స్వాహ. ఓకే, తర్వాత ఒక నీటి బిందువు తీసుకొని జాతక చక్రం బ్రహ్మస్థానం అంటే సెంటర్లో ఉంచండి. తర్వాత ఈ కింది మంత్రాన్ని 1008 సార్లు జపించండి. ఓం జుం సహ వాం వేద వ్యాసాయ ఓం జూం సహ వాం వేద వ్యాసాయ నమః సహ జూం ఓం. ఇది మంత్రం అండి. ఇది చదివితే చేసి ప్రయత్నం చేయండి, చాలా రిజల్ట్ బాగుంటుంది. చాలా ఫాస్ట్. నేను చాలాసార్లు ప్రయత్నించాను, అది పనిచేస్తుంది. ఇక అంతా భగవంతుంది అంటే మన ప్రయత్నం మనం చేయాలి. ఇది కనుక ప్రయత్నం చేయండి. ఇది ఎలా గుర్తు షేర్ చేసుకోండి. ఇది చాలా అంటే మంత్రం చేయడం చేసుకుంటే అందరు మంచిదండి. ఎవరైనా సివియర్ హాస్పిటల్లో ఉన్నా కానీ అంటే చాలా టైంలో బెడ్ రిడన్ ఉండి హాస్పిటల్ 3-4 నెలలు ఉండి ఇట్లా సివియర్గా ఉంటుంది అంటే అప్పుడు ఈ మంత్రం చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.